హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? ఈరోజు కర్రీ ఏం వండుతున్నాను తెలుసా? ఎండ్రాయిలు, కాలీఫ్లవరు, 4 వంకాయలు వేసా. ఎండ్రాయిలు, కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నాను అన్నమాట. ఇగో ఆనియన్స్, టమాటాలు, ఇక్కడ రొయ్యలు వేసా. ఎండ్రాయిలు, పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా వేసేసుకుందాం. ఇగో వేసేసా. ఇలాగా బాగుంటుంది కాలీఫ్లవర్. కాస్త ఉప్పు వేసుకుందాం, మగ్గుతుంది ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి తీసుకుందాం. కడిగాను శుభ్రంగా. నాకు ఈ కాలీఫ్లవర్ చాలా ఇష్టం. అంటే వంకాయలు ఎందుకు వేసానంటే కొంచెం గ్రేవీ కింద ఉంటుంది కదా, అందుకని వేసాను. విజయవాడ నుంచి తెచ్చాను అనమాట. ఇవి బాగుంటుంది కర్రీ, బాగుంటుంది. ఎండ్రీలు వేసా. ఉట్టిదే వండుకుంటే ఫ్రై లాగా ఉంటుంది, కానీ ఇగురైతే బాగుంటుంది. చారు ఉంది కదా, నిన్న చారు పెట్టాను, అందుకని ఇలా ఇలా నంచుకోవడానికి బాగుంటుంది, రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని ఇలా వండుతున్నాను అన్నమాట. బాగుందా? ఏంటండి విశేషాలు? సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, వీడియోలకి లైకులు కొట్టండి అమ్మా, అందరికీ షేర్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, వీడియోలు లైకులు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. వెల్కమ్ టు భీమవరం. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, అందరూ లైకులు కొట్టండి అమ్మా. చూసారా? ఇగో టమాటా మగ్గుతుంది. ఎండ్రాయిలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా వేసారనమాట. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు సినిమా దసరా బుల్లోడు వస్తుంది. ఇప్పుడు ఇలా మగ్గుతుంది కదా, ఇప్పుడు మనము ఆ నీళ్ళల్లో తీసినవి అవి కూడా వేసేసుకుందాం. అంటే అన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట, బాగుంటుంది. అయ్యో మగ్గి ఇలా మగ్గుతుంది. మూత పెడదాం, మగ్గుతుంది అన్నమాట. అలాగా చారు ఉంది, ఇదిగో చారు గిన్నె, ఇదిగో రైస్ ఉంది, ఏం అక్కర్లేదు, అలా మగ్గుతుంది. మళ్ళీ మీకు చూపిస్తానే.